ఐటీఐ కళాశాలలో శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పిఎంఆర్సీ భవనంలో ప్రధానమంత్రి విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తోందని తెలిపారు. 10వ తరగతి చదివిన అనంతరం ఐటీఐ కళాశాలలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, స్వయం ఉపాధితో పాటుగా ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. పీఎం విశ్వకర్మ పథకం చేతి కుల వృత్తులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ, పీఓ, అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ కింద పొందిన చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన మణిముట్లు, గిరి వికాసం ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు. ट्रेनिंग में उन्होंने टेक्निकल ज्ञान के अलावा बिजनेस में जुड़ी ऐसी कई बेसिक चीजें भी सीखी जिनसे वे कौशल थे, जैसे कि बैंक अकाउंट कैसे खोलना, ऑनलाइन बैंकिंग कैसे यूज करनी है, लोन कैसे मिलता है, प्रोडक्ट की सही और शानदार पैकेजिंग करने से कैसे धंधा बढ़ेगा, ब्रांडिंग और मार्केटिंग में क्या असर होता है, अपने प्रोडक्ट సుధారాపు విష్ణు సుదర్శన్ గారు, సుధారాపు విష్ణు సుధాకర్ గారు, కళాకారులతో మాట్లాడబోతున్నారు. మన తెలంగాణ కేవలం 3 జిల్లాలు ఎందుకైతే అందులో మన ఆదిలాబాద్, అందులో మరి మన ఏజెన్సీ కేంద్రమైన వారి ప్రసంగం ప్రారంభించే ముందు ఇప్పుడు మన అతిథుల చేతుల మీదుగా ఏదైతే విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన కళాకారులు ఉన్నారు, వారికి అతిథులు సహకరించాల్సిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే గౌరవ శాసనసభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ముందుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ నగేష్ గారు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేటర్ సార్ గుంటూరు కేంద్రంగా మొత్తం కార్పొరేట్ ఇస్తుంది. ఇప్పుడు కొత్తపల్లి రమేష్ గారు, తర్వాత యూసుఫ్ ఖాన్ గారు, करेंगे तो उसके बाद जो पर्सन सप्लाई कर रहा है स्टॉक होके हम जो पर्सन गुड आइटम देगा क्वालिटी वाला उसको वहाँ पे ठीक है एमएसएमई चेंज करें। ये भी बना है अभी कुछ काम है ये बनाया है किसके साथ आए सर వాటి ద్వారా చిన్న ఉద్యోగాలు పొందడానికి ఐటీఐ అనేది చాలా ఉపయోగకరంగా ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ వాటి వినియోగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎవరంటే ఓ అంటే పాలిటెక్నిక్ అంటారు, లేకపోతే పెద్ద పెద్ద అనుకుంటారు. కానీ 10th అయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ కుటుంబం అద్దె భారం బాగుపడాలంటే తప్పకుండా ఐటీఐ లాంటి కళాశాలకు వెళ్ళి కోర్సుల ద్వారా రైల్వే లైన్ లో కావచ్చు, రోడ్స్ లో కావచ్చు, ప్లంబింగ్ లో కావచ్చు, ఎలక్ట్రీషియన్ లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో ప్రత్యేకించి త్వరలోనే వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఐటీఐ లాంటి ఇన్స్టిట్యూషన్ చాలా ఉపయోగపడతాయి. దానిలో భాగంగానే మరి ఐటీఐ కళాశాలలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐ అన్నింటినీ కూడా అప్డేట్ చేస్తూ వాటన్నిటి కూడా టాటా కంపెనీ అటాచ్మెంట్ చేసి చాలా మందిని ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పక్షాన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి చాలా మందికి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పంతో మరి విశ్వకర్మ
ప్రధానమంత్రి యోజన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాలా రకాలుగా వారి యొక్క నైపుణ్యాలు పెంపొందించడానికి, వారికి ఉపాధి కల్పించడానికి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మన ఐటీఐ నుంచి కూడా మొదటి బ్యాచ్ వారికి వాళ్ళందరికీ కూడా మరి ప్రధానమంత్రి ఏదైతే విశ్వకర్మ యోజన పథకం ద్వారా వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు అవుతున్నారు. కాబట్టి చాలా మంది విద్యార్థులు కావచ్చు, చాలా మంది చదువుకునే యోధులు కావచ్చు, తప్పకుండా ఇట్లాంటి వాటి మీద మనం ప్రధానంగా చూపాలి. అదేవిధంగా ఏవైతే మనకు వృత్తి నైపుణ్యాలు ఉన్నాయో, నిన్న కాదు మొన్న 18న వెదురు దినోత్సవ కార్యక్రమం మరి చేయడం అనేది జరిగింది. తద్వారా వెదురు ద్వారా మరి చాలా స్పష్టంగా మనం వీడియో రూపంలో మనం వీక్షిస్తాం, ఇంతకుముందు కూడా చూసాం. అంటే ప్రతి దాని మీద వ్యర్థాల ద్వారా మనం వినియోగం ఇచ్చేటట్టు వస్తువుల్ని తయారు చేయొచ్చు. ఆ రకంగా ట్రైనింగ్లు పొంది మరి స్వయం ఉపాధి, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలంటే రావు, ప్రతి కుటుంబానికి మన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అంటే రాదు. కానీ మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి స్కీమ్లు మనందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీరెవరైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు బాధపడే దానికంటే మనం వాటిని ఏ రకంగా అధిగమిద్దాం. ఈ రోజు ఒకటి నేర్చుకున్నామంటే వయసుతో సంబంధం లేదు, తప్పకుండా వయసుతో సంబంధం లేకుండానే మనం ప్రతిని పని రూపంలో నేర్చుకొని వాటి ద్వారా మన కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి